రక్షకుడే నా కొరకు పొంచి ఉండగా, నీ కరము చాచి వెన్ను తట్టి వాని కందనివ్వలేదుగా. వందనాలయా యేసయ్యా, ఆరాధించెద నిన్నయ్యా. వందనాలయా యేసయ్యా, గణపరచెదను నిన్నయ్యా. గతకాలమంతా కాచావు దేవా, ఈ నూతన వత్సరమును ఇచ్చావు ప్రభువా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగను కలిసి వేదవాక్యాన్ని ధ్యానించే భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించును గాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 16 నుండి 33 వరకు ఉన్న వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాం. మూలవాక్యముగా 29వ వచనం. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలనన్నింటినీ అనుసరించు మనస్సు వారి కుండిన ఎడల మేలు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, దీవించి కృపతో నింపండి. ఈ వాక్యము మా అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీకు ఇష్టమైన సారూప స్వభావాన్ని కలిగి జీవించుటకై మీ కృప చొప్పున కనికరించండి. యేసు నామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో దేవాది దేవుడు ఆజ్ఞలను వివరించి చెప్పారు. గడిచిన దినాన మనం విన్నాం కదా, 10 ఆజ్ఞల్లో 5 ఆజ్ఞలు మనుషునికి సంబంధించినవి, మనుషునికి దేవునికి సంబంధించినవి అని మనం విన్నాం. అయితే ఈ ఆజ్ఞలు ఒక మనుషుడు గైకొని పాటించటం వలనంట అతనికి మేలు కలుగుతుందని ప్రభు చెప్తున్నారు. ఏమంటున్నారు? మరొకసారి చదువుచున్నాను. వారికిని వారికి సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. అంటే దేవుని ఆజ్ఞలనంట వారు భయభక్తులు కలిగి వాటిని అనుసరిస్తే ఇశ్రాయేలుకి ఏం కలుగుతుంది? మేలు కలుగుతుందంట. బైబిల్లో ఎన్నో సందర్భాలలో మేలును గూర్చి దేవుడు ప్రస్తావించారు. ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ మేలులో ఒకటి దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచే మనసట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే మనస్సు ఇశ్రాయేలీయులకు ఉండిన ఎడల అది వారికి మేలు కలుగజేస్తుంది. అంటే ఇజ్రాయేల్ జీవితాన మేలు ఏదయ్యా అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించే మనస్సు. వారికే కాదు పిల్లరా, ఇదిగో దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే మనకు కూడా మేలు కలుగుతుంది. మన ఆధ్యాత్మిక జీవితంలో, మన దైనందిన చిన్న జీవితంలో
దేవుని యొక్క కృప సమృద్ధిగా కలుగుతుంది. ఆ మనస్సు మనకు మేలు కలగజేస్తుంది. ఒకసారి దైవజనుడు భక్త పౌలు మాట్లాడుతూ, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అంటారు. ఏంటి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు? ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ దాసుని స్వరూపమును ధరించి తన్ను తాను రిక్తునిగా చేసుకుని లోకానికి వచ్చారు. తన ప్రాణము పెట్టవలసిన సమయం వచ్చినప్పటికీ కూడా ప్రభువు దాని నుండి తొలగిపోవుటకు కానీ ఎక్కడ కూడా అలాగున తలంచలేదు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. 2 చేతులు సిలువలో మేకులతో కొట్టబడ్డాయి. కాళ్ళు ఒకదాని మీద ఒకటి అమర్చి 2 కాళ్ళలో ఒకే మేకును కొట్టారు. భూమికి ఆకాశానికి మధ్య పర్వతం మీద వేలాడుతూ ఉన్నారు ప్రభు. ఇలాంటి సందర్భంలో తల మీద పెట్టబడిన ముళ్ళ కిరీటం, ఆ రక్తం కారుతూ ఉంది. క్రింద తల్లి ఉన్నారు సిలువ సమీపాన. శిష్యులైన వారు అనేకులు పారిపోయారు, కొందరు మాత్రమే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కనీసం చెయ్యితో తన కన్నుల మీద తన తల నుండి కారుతున్న రక్తమును కూడా తుడుచుకునే స్థితిలో ఉన్నారు. ఒకటి, దాహం అవుతుంది, చెరకనందిస్తున్నారు. ఓకేనా? ఇంకొంచెం ముందుకు వెళితే గెత్సేమనే తోటలో ఆక్రందన, చెమట రక్తంగా కారుతుంది. ఈ సందర్భాలలో ప్రభువారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారో గుర్తుంది కదా పిల్లారా? తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నారే తప్ప మరి ఒక మాట ఆయన నోట రాలేదు. అంటే ఏ విధము చేతనైనా తండ్రి చిత్తాన్ని, ఉద్దేశాన్ని నెరవేర్చారే కానీ, అర్థమైంది పిల్లరా? దేవుని చిత్తమును ఉద్దేశమును నెరవేర్చుచున్నారే కానీ మరి యొక్క విధముగా ఆయన తలంచలేదు. ఈరోజు దేవుని పిల్లలుగా ఆ మనస్సు మనం ధరించిన వారిగా, ఇది ఒక సేవకునిగా నేను ఆ మనస్సు ధరించిన వాడనై ఉండాలి. ఒక దేవుని బిడ్డగా మీరు ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. ఇప్పుడు ఇశ్రాయేలీ కూడా ఏంటంటే పరమ తండ్రి ఆజ్ఞాపించిన ఆజ్ఞలనన్నింటినీ అనుసరించే మనస్సు అదట మేలు కలుగజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆజ్ఞలను గైకొని భయభక్తులు కలిగి మనం జీవించడం మనకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. కనుక ఆత్మీయులారా, సజీవుడైన దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యందైన భయం, దేవుని యందైన భక్తి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆ పవిత్రమైన మంచి మనసుతో దేవుని ఆజ్ఞలను మనం గైకొనుట వలన ఆజ్ఞ దీపముగా, ఉపదేశము వెలుగై మనలను దేవుని వాక్యపు వెలుగులో నడిపించి దేవుని వాగ్దానాల వెంబడి ఉన్న ఆశీర్వాదములను స్వతంత్రించుకొనుటకు మనలను పురికొల్పుతూ ఉంది. లేఖనంలో ఎన్నో సందర్భాలలో కొందరు దేవుని ఆజ్ఞలను గైకొన్నవారు కనిపిస్తారు. వింటున్నారా? మరికొన్ని సందర్భాలలో దేవుని ఆజ్ఞలను తృణీకరించిన వారు కూడా కనిపిస్తారు. దేవుని ఆజ్ఞ అతిక్రమించిన వారంటే ఆదిలోనే ఆదిపితరులు, ఇజ్రాయేలుకు మొదటి రాజైన సౌలు,
ఇలాగ ఎంతోమంది ఆజ్ఞను ఉల్లంఘించిన వారే మనకు కనిపిస్తారు. వారు ఆ ఫలాన్నే పొందుకున్నారు. కనుక దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో దేవుని ఆజ్ఞలను గైకొనుచు వాటిని పాటించే మంచి మనసుతో మనం నింపబడతాం. దైవ కుమారుని సన్నిధి మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపండి. మీరు ఆకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. నీతి సూర్యుని యొక్క ముఖకాంతి ప్రకాశింపచేయండి. ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించండి. ప్రతి అక్కరత అవసరాలన్నీ తీర్చండి. విస్తారమైన ఎండల కాస్తనే ప్రభువా ప్రజలు తల్లడిల్లిపోచున్నారయ్యా. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వాతావరణాన్ని అనుకూలపరచండి, మేలుతో నింపండి. రాకడ కొరకు రాజ్యం కొరకు నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధం చేయండి. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.